ఒకప్పుడు ఎటు చూసినా పచ్చదనంతో కళకళ్లాడే రాకాసి గుట్టలు నేడు ప్రకృతి చేసిన విధ్వంసానికి నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. ప్రకృతి ఒడిలో పెరిగిన గిరిజనులు నేడు రాకాసి తండా నుంచి తమను తరలించాలని వేడుకుంటున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాలో 76 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారి జీవనాధారం వ్యవసాయం. పచ్చని చెట్లు, పంట పొలాలతో ఆ గ్రామం కలకల్లాడుతూ ఉండేది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆకేరు నది పొంగి గ్రామాల్లో వరద నీరు ప్రవహించింది. ఇంట్లో ఉన్న వంట సామాగ్రి, దుస్తులతో పాటు కోళ్లు, మేకలు వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో గిరిజనులంతా నిరాశ్రయులయ్యారు. వరద తర్వాత కూలిన ఇళ్ల శిథిలాలు చూసి బోరును విలిపిస్తున్నారు. మళ్లీ వర్షాలు వస్తాయని హెచ్చరికలు చేస్తున్నా తాము గ్రామంలో ఉండలేమని, సురక్షిత ప్రాంతాలకు తరలించి ఇల్లు కట్టివ్వాలని గిరిపుత్రులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సర్వం కోల్పోయిన రాకాసి తండావాసులు ఆవేదన వర్ణనాతీతం. మరో 72 గంటలు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పొంగులేటి సీనన్నకి మనస్ఫూర్తిగా విన్నవించుకునేది ఏమనగంటే, ఏం లేకుండా మొత్తం పూర్తిగా ముడుచుకొని పోయింది. ఆకేరు వల్ల పూర్తిగా నిరుపయోగంగా అయినాము. ఎక్కడో ఒక్కడ తలదాచుకోవటానికి కూడా లేకుంటున్నది. దీన్ని ఆలోచించి పూర్తిగా త్వరితగా తొందరగా వీలైనంత తొందరగా మా మీద మనస్ఫూర్తిగా ఆలోచించి మమ్మల్ని ఏదో విధంగా ఉపాధి కల్పించి ఉపాధి కల్పించి మళ్ళీ మాకు గృహాలు కానీ ఇంకా అది ప్రభుత్వం ద్వారా ఏవైనా ఉన్నాయో అవన్నీ మాకు కల్పించేటట్టు చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ తండవాసులం, రాకాసి తండ నివాసులం మొత్తం.